కొండ నేలకి మందు వేస్తే ఉన్న నేలక ఊడినట్టయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వ్యూహం వికటించింది అక్కడే. ఇప్పుడు అందరితో సమీక్షించుకుంటున్న సందర్భంగా బయటపడుతున్నది అదే. ఏంటది అంటే తను వేసుకున్నటువంటి ఎత్తుగడేంటి, కుల పోలరైజేషన్ రివర్స్లో జరగాలి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పదే పదే అదే పదం వాడుతూ ఈ అందరూ జట్టు కట్టి పెత్తందారుల మీద పోరాటం చేద్దామని. తీరా చూస్తే ఇక్కడ జరిగింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది బీసీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అనేక మంది ఏంటి, దాదాపుగా 90% ఓటమి పాలయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 90% మంది ఓటమి పాలయ్యారు. కేవలం గెలిచింది 11 మంది. అదే సందర్భంలో టోటల్ అసెంబ్లీ లెక్క చూస్తే ఓసీ అసెంబ్లీ అయ్యింది. ఎందుకు అంటే 35 మంది దాకా కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచారు అన్ని పార్టీల్లో లెక్కలు వేసుకుంటే. అలాగే 34 మంది రెడ్డి సామాజిక వర్గానికి గెలిచారు అన్ని పార్టీలు లెక్కేసుకుంటే. అందులో అత్యధికులు తెలుగుదేశం పార్టీలోనే 17 మంది కాపు సామాజిక వర్గం వాళ్ళు గెలిచారు అన్ని పార్టీల్లో కలుపుకుంటే. 7 అందులో కాపు సామాజిక వర్గంలో గెలిచిన వాళ్ళు ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనిపించట్లేదు అక్కడ. ఇంకోటి మరొక వైపున రాజు సామాజిక క్షత్రియ సామాజిక వర్గం నుంచి 7 దాకా గెలిచారు. ఇట్లాగా ఓవరాల్గా చూసుకుంటే ఓసీలు 90 మంది గెలిచారు. 175 మంది అసెంబ్లీలో 90 నుంచి 92 మంది దాకా గెలిచారు. తద్వారా ఓవరాల్గా రివర్స్ అయింది. ఇంకొకటి బీసీ ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే, ఎస్సీ ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచింది తెలుగుదేశం పార్టీలోనే, ఎస్టీ ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచింది తెలుగుదేశంలోనే, మైనార్టీలు అత్యధికంగా గెలిచింది తెలుగుదేశంలోనే. అంటే అటు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ కూడా తెలుగుదేశం వైపు. ఇది జగన్ విభజించి పాలించాలనుకుంటే ఒక్కటై ఓడించినటువంటి వైనం.